గుడ్ మార్నింగ్ సార్ సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారు సార్? ఫైన్ సార్, ఫైన్ సార్. మీరు ఎలాగ ఉన్నారు? సూపర్ సార్. ఓకే సార్, క్యారియన్ సార్, మాట్లాడండి. ఇప్పుడే 1 వీక్ నుంచి నేను హాస్పిటల్లో ఉన్నాను సార్. అవునా, ఏమండి? కన్ను ఆపరేషన్ చేసుకుని ఉన్నాను సార్. ఇవాళ వచ్చాను సార్ ఇంటికి. ఓకే. అందుకని 1 వీక్ నుంచి జూమ్లో కూడా రాలేదు. మార్నింగ్ వచ్చాను, ఇప్పుడు ఈవినింగ్ వచ్చాను. సార్. నేను ఈ మిల్లెట్ మాట ఇప్పుడు ఎన్ని చెప్పాలంటే నా మిత్రుడు ఎల్ఐసి రామాంజనేయులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సార్. నా మిత్రుడు ఆ, చాలా సలపోరాడు. లేదు లేదన్నా కూడా బలవంతంగా నాకైతే ప్యాకెట్ ఇచ్చి వాడమని చేశాడు. చేసిన దానివల్ల నాకు ఇప్పుడు రిజల్ట్ అంటే 100%. నేను దాదాపుగా 1 ఇయర్ నుంచి షుగర్ టాబ్లెట్ మానేసినాను. ఒక సార్. కోపతాపం వల్ల షుగర్ టాబ్లెట్లు మానేసినాను అనమాట. అది కొద్దిగా ఎఫెక్ట్ ఒకటి నా మిల్లెట్ మాటే నన్ను కాపాడింది అనమాట. ఆ మిల్లెట్ మార్ట్ నన్ను కాపాడిన దాని వల్ల ఇప్పుడు నేను హ్యాపీగా ఆపరేషన్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఎలా ఉందంటే ఈ మిల్లెట్ మార్ట్ నేను ఆపరేషన్ పోయినా కూడా హాస్పిటల్లోనే 10 ప్యాకెట్లు అమ్మానండి. జగబాబు సార్ గారు, పది సార్. ప్యాకెట్లు నైట్ ఇదే టైంలో జూమ్ ఏందయ్యా ఇది, మీరు జూమ్ హాస్పిటల్ కూడా ఏదో వింటున్నారని చెప్పి ఒక కస్టమర్ అడిగాడు. అడిగితే సార్. ఫోన్ దగ్గరికి ఇచ్చేసి మీరు వినండి, విన్న తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పాను సార్. చెప్పిన ఉమ్. తర్వాత అబ్బా దీంట్లో ఇంత అద్భుతంగా ఉందా అని చెప్పి స్పాట్ లో 4 ప్యాకెట్లు కొన్నాడు సార్. బా. ఉమ్. 4 ప్యాకెట్లు కొని విత్ ఇన్ మళ్ళీ మార్నింగ్ 7:30కి అంతా మళ్ళీ జూమ్ మీటింగ్ వినిపించాను సార్. ఓకే. జూమ్ మీటింగ్ వినిపిస్తే పొద్దుటూరు నుంచి వాళ్ళ డాక్టర్ సార్, సార్ ఉమ్. మాకు 4 ప్యాకెట్లు పంపించండి అని చెప్పారు సార్. బా. ఉమ్. వాళ్ళ కూడా 4 ప్యాకెట్లు, 8 ప్యాకెట్లు పంపించినారు సార్ టోటల్ గా. కంగ్రాట్స్ అండి, వాళ్ళు కంగ్రాట్స్. వాళ్ళు ఇవాళ నాకు మార్నింగ్ 10:30కి కాల్ చేశారు. సార్. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అడిగినారు. అమ్మా, సార్. ముందు ప్రొడక్ట్ వాడండి, మీకు సార్. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. నేను డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు సిస్టమ్ ఎంత సబ్జెక్ట్ అంతా చెప్పి మీకు ఆల్రెడీ ఒకరైతే ఐడి తీసుకున్నారు సార్. ఒకరు ఐడి ఓకేనండి. ఇచ్చేశారు, ఒకరు మాత్రం వీళ్ళు. ఆ, ఉమ్. పొద్దుట వాళ్ళు వచ్చేసి మీకు టెస్ట్ మనీ ఎలా అంటే మేము వచ్చి మీకు సబ్జెక్ట్ అంతా మేము వినిపిస్తాము. వినిపించిన తర్వాత మీరు ఫస్ట్ మీ రిజల్ట్ నాకు రావాలి. రిజల్ట్ అంతే. వచ్చిన తర్వాతనే మీకు ఏదైనా చెప్పగలుగుతా. అంతే సార్, అంతే. మీకు రిజల్ట్ రాకుండా ఆ, చెప్పమంటే మేము చెప్పము. ఫస్ట్ మీ రైట్, దగ్గర వెరీ నుంచి గుడ్. మాకు రిజల్ట్ రావాలి. ఎస్. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు సబ్జెక్ట్ అంతా వివరిస్తానని చెప్పాను సార్. సార్. ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి, సార్ దీన్ని మీరు 15 రోజులు టైం చెప్పారు, 15 రోజుల లోపల రిజల్ట్ వస్తుందని చెప్పారు. నాకు ఉమ్. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. ఉమ్. సార్. అలాంటిది నాకు 3 days లోనే నాకు మోకాళ్ళు కొద్ది రిలీఫ్ వస్తుంది. హాయ్. బాగా ఉంది. కొంచెం వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా ఎక్కువ సార్. హాయ్. నేను తీసుకోవడం కారణం, 4 ప్యాకెట్లు తీసుకోవడం కారణం. ఒక ప్యాకెట్ అడిగినాడు, ఒక ప్యాకెట్ అయితే నేను ఇవ్వను. 4 ప్యాకెట్లు తీసుకొని వాడితేనే మీకు రిజల్ట్ వస్తుంది. సార్. ప్యాకెట్ తీసుకొని నాకు రిజల్ట్ రాలేదండి, నేనేం చేయలేను. 4 ప్యాకెట్లు వాడిన తర్వాత టెస్ట్ నీకు రిజల్ట్ ఏమొచ్చిందో నాకు తెలిపిన సార్. తర్వాత దాన్ని బట్టి సబ్జెక్ట్ మీకు ఇస్తాను అని చెప్పాను సార్. ఓకేనండి, ఓకే. ఆధార్ కంటే వాళ్ళ డాక్టర్ రిజల్ట్ ఇచ్చింది 3 రోజుల్లోనే సార్. రిజల్ట్ ఇచ్చింది. నేను సండే నైట్ ఇచ్చాను సార్ ప్యాకెట్లు. సార్. సండే నైట్ ఇచ్చాను, మండే ట్యూస్డే ఎస్డే వాడినారు. ఈ రోజు మార్నింగ్ నాకు కాల్ చేస్తున్నారు సార్. ఓకే. సార్ ఈ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటూ లేలేను సార్, లేస్తే కూర్చోలేకున్నాను, అలాంటి పరిస్థితి నాది. ఉమ్. మీరు ప్రొడక్ట్ ఇచ్చిన దాని వల్ల ఇప్పుడు యాక్టివ్గా కూర్చోవడము, కింద కూర్చుంటే లేదంట సార్ ఆమె. ఓకే. అలాంటిది ఇప్పుడు కింద కూర్చుని లేస్తుందట ఆ మేడం చెప్తుంటే. నాకైతే ఇంకా ఆమె మాటలు వినాలనిపిస్తుంది. అలాంటి టెస్ట్ మనీ కోసమే నేను ఇంత హెల్తీగా లేకున్నా కూడా నేను జిమ్ లో హ్యాండిల్ చేశాను ఈ సబ్జెక్ట్ థ్యాంక్ యూ, చెప్పడానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు కన్ను ఈ అలా కాదు, మీ కన్ను మీ ఏజ్ ఎంత సార్? సార్ నా ఏజ్ 50 సార్. 50. అంటే కన్నుకి ఆపరేషన్ ఏంటి, దేని గురించి?
చుక్కలం సార్, చుక్కలం. శుక్లం గురించా? ఓకే 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 ఓకే. మీరు దానికి సంబంధించిన మందులు వేసుకుంటూ ఈ జావ తాగటం వల్ల కూడా ఇందులో ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణం ఉంటదండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి అది మంచి జరుగుతుంది, మనకి ఇబ్బంది లేదు. చాలా మంచి. కానీ ఒకటి సార్, నేనైతే మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాను మోహన్ బాబు గారు. సార్ చెప్పండి. షుగర్ కి మందులు మానేసాను అన్నారు చూసారా, సార్ మీకు మీరుగా మానొద్దు. నేను మీకు ఒక వెల్విషర్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీకు మీరుగా మానొద్దు. మీరు ఒకసారి మళ్ళీ చెకప్ చేయించుకోండి. కంట్రోల్ గా ఉన్నప్పుడు అసలు ఎలాగుందో లెవెల్ చూసుకొని, లోన షుగర్ ఉంది కనుక దానికి మినిమం అన్న ఏమైనా టాబ్లెట్ వాడాలా? మీరు ఎన్ని సంవత్సరాలు వాడి మానేసి ఆగిపోయారు చెప్పండి నాకు ఒకసారి. సార్ నేను మామూలుగా నాకు 5 years అయింది సార్ షుగర్. ఓకే, 5 years నుంచి షుగర్ ఉంది, 1 year నుంచి మానేశారు మీరు, అవునా? టోటల్ గా నా అడ్వైజ్ ఏంటంటే, అలా కాదు మోహన్ బాబు గారు, దయచేసి నేను ఒకటే అన్నా, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి తప్పందో చెప్తున్నా. మీకు ప్రోడక్ట్ మీద ఉన్న విశ్వాసానికి చాలా సంతోషం. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కంట్రోల్ ఉన్నప్పటికి కూడా అసలు ఎలాగుంది ఏంటి అనేది ఒక నార్మల్ చెకప్ చేయించుకొని ఏదైనా టాబ్లెట్ వేసుకోవచ్చు సార్. నార్మల్ కాదు, మొత్తం బాడీ మొత్తం చెకప్ చేయించినాం సార్. మొత్తం టోటల్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటి ఏమైనా ఉన్నాయని చెప్పేసి డౌట్తో మా ఫ్రెండ్ భార్య డాక్టర్ సార్, తిరుపతి. ఓకే, వాళ్ళ ఇంట్లోనే ఉండి నన్ను అంతా చూస్తున్నారు సార్ మా ఫ్రెండ్. అవునా? ఓకే. మేడం గారు డాక్టర్ వచ్చేసి నన్ను వదిలి పక్కకు పేషెంట్ల దగ్గరికి పోకుండా 2 days ఆగింది సార్. నా దగ్గర కూర్చొని ట్రీట్మెంట్ మొత్తం చెక్ చేసి చూసింది సార్. ఓకే, ఏమీ లేదు సార్, ఓన్లీ షుగర్ ఒకటి ఉంది నీకు, నువ్వు టాబ్లెట్ వాడుతూ మిల్లెట్ తాగు, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మిల్లెట్ తాక ముందు 230 to 430 అట్లా ఉంది సార్. ఓకే, అలాంటిది 230కి వచ్చింది సార్ మిల్లెట్ తాగినాక. అది కూడా తాగుతూ మా ఫ్రెండ్ భార్య కొద్దిగా నన్ను నచ్చింది. 230 కంటే 200 లోపల ఉండాలి షుగర్ కంట్రోల్ అంటే టాబ్లెట్లు ఒక 1 week, ఒక 10 days నుంచి వాడినాను సార్. టాబ్లెట్ కూడా వాడినాను. ఓకే. ఇప్పుడు నిన్న కూడా ఆపరేషన్ చేసే ఒక గంట ముందు కూడా మొత్తం చెకప్, బాడీ చెకప్ చేసి షుగర్ టెస్టింగ్ చేసింది సార్. ఇంతకు ముందు 120 సార్, తిన్నాక 187 సార్. ఓకే, మీకు ఆ లెవెల్స్ లేకుండా చేయరులేండి, ఆపరేషన్ చేయరు, అవసరం 2 రోజులు ఆపేస్తారు. చేయమని ఆల్రెడీ లెవెల్స్ అయితే బాగానే, కానీ ఏదైనా కానీ 3 నెలలకు ఒకసారి అన్నా మీరు ఒకసారి షుగర్ అనేది ఉంది కనుక అప్పుడప్పుడన్నా చూపించుకుంటూ ఏదైనా అవసరం అయితే అప్పుడప్పుడు ఒక టాబ్లెట్ అన్నా వేసుకుంటూ ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ కుమార్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా ఉన్నాను సార్. ఇంకెవరు దయచేసి హ్యాండ్ రేజ్ చేయొద్దు. ఓన్లీ నిమ్మలక్ష్యం గారు ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేశారు కనుక కిరణ్ కుమార్ సార్ తర్వాత నిమ్మలక్ష్యం గారు మాట్లాడాక నేను క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే టైం లేదు. వచ్చిన గెస్టులు మనం ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకూడదు, దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. ఇంకెవరు దయచేసి ఎవరు కూడా హ్యాండ్స్ రేజ్ చేయవద్దు అనేది నా మనవి. రేపు ఉదయం మీటింగ్ లో రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నిమ్మలక్ష్యం వరకు నిమ్మలక్ష్యం గారు మాత్రం ఉండండి దయచేసి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభినందనలు సార్. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజున యాక్చువల్గా నేను ఎందుకు హ్యాండ్ రేజ్ చేశానంటే, నేను ఒక పర్సనల్ టెస్టిమోనియల్ గా మా టెస్టిమోనియల్ ని ఒక్కసారి చెప్పాలనిపించింది సార్. యాక్చువల్గా నేను హెల్త్ మెయింటైన్ చాలా ఏళ్ళ నుంచి చేస్తూ వచ్చాను సార్. ఎప్పుడు కూడా అలోపతికి వెళ్ళేటువంటి యాటిట్యూడ్ లేనటువంటి వ్యక్తిని. అయితే ఈ మిల్లెట్ మాల్ట్ ని వాడే ముందు కూడా నేను ఏమనుకున్నానంటే, నాకు బాగుంది కదా, నేను ఇంత మెయింటైన్ చేస్తున్నాను, ఇంకేమైనా మార్పులు వస్తాయా అని ఒక రకమైనటువంటి ఎగ్జాగరేషన్ లో ఉండి నేను, అంటే చేంజెస్ జరగకపోవచ్చు నాకు అనిపించింది సార్. కానీ వాడిన తర్వాత 2 weeks లో సార్ యాక్చువల్ గా డైలీ మోషన్ ఫ్రీ అనేది ఇంకా ఎక్కువ సార్లు, అంటే 2 సార్లు, ఒక్కోసారి 3 సార్లు ఇలా అసలు ఈ చేంజ్ అద్భుతంగా కనిపించింది నాకు. అరే ఇలా ఎందుకు జరిగింది అని వెనక్కి ఆలోచన చూసుకున్నప్పుడు, అరే మన మిల్లెట్ మాల్ట్ వల్లనే ఇది జరిగింది అనేది మాత్రం సుస్పష్టంగా నాకు క్లారిటీ వచ్చింది సార్. అంత ఎక్స్ట్రాడినరీ, అంటే నాలో బాగున్న శరీరాన్ని కూడా ఇంకా అద్భుతంగా మార్చింది అనేది అర్థమైంది సార్. ఇట్స్ అన్ ఫైన్ సార్, సూపర్. అయితే రెండో అంశం ఏంటంటే, నిన్న జూమ్ లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. యాక్చువల్ గా నేను చెప్పడంలో కొంత కన్ఫ్యూజన్ లో, కొంత తక్కువ టైంలో చెప్పాలనే ఉద్దేశంలో ఏమయ్యానంటే, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ చెప్తున్నప్పుడు
ఫైబర్ని నేను చెప్పకపోవడం వల్ల క్వశ్చన్ మెసేజ్లో పెట్టారు రవి గారు అని, ఓకే ఫైబర్ ఉందా మన ప్రొడక్ట్లో అని. యాక్చువల్లీ దీనికి సార్. యాదగిరి గారు అందరు కూడా మనకు చాలా స్పష్టమైన ఆన్సర్స్ ఇస్తున్నారు. ఈ ఒక మాట సార్ చెప్దామని కూడా రెండో అంశానికి చేయలేపాను నేను. అలాగే సార్, చెప్పండి సార్, చెప్పండి. బట్ ఫ్రెండ్స్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఖాదర్వలి గారు ఇచ్చిన ఫార్ములేషన్ ఏదైతే ఉందో, ప్రత్యేకంగా దీన్ని మనకు ఓన్లీ ఏదో ఒకటిగా ఖచ్చితంగా ఉండాలని కాకుండా సమపాళ్లలో ఉండాలి. దీన్ని అందుకే బ్యాలెన్స్డ్ డైట్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఆ బ్యాలెన్సింగ్ అనేది క్యాలిక్యులేటెడ్ గా R&D రిపోర్ట్ లో డిజైన్ చేయడం ద్వారానే ఇందులో ఫైబర్ ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అన్ని మానవుడి జీవితంలో ఒక ప్లేట్ మీల్స్ కి ఎంత అవసరమో అంత క్యాలిక్యులేటెడ్ గా దీన్ని ఇచ్చారు. అందుకే ఒక 2 గ్లాసెస్ జావా మనం నైట్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేట్ మీల్స్ కి మీకు ఈక్వల్ గా క్యాలరీస్ రీచ్ అవుతాయి, ఇందులో డౌట్ లేదండి. కాబట్టి ఈ క్యాలరీస్ బ్యాలెన్స్ అవుతూ రెండోది మిగతా న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ గా అంటే ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గా కానీ ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ గా కానీ ఏ కన్వర్షన్ అయితే జరగాలో ఇవన్నీ ప్రాపర్ గా జరిగే విధానంగా క్యాలిక్యులేటెడ్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఇందులో మంచి ఫైబర్ అండ్ రిచ్ ఫైబర్ అనే చెప్తాం మనం. కాబట్టి ఫైబర్ పర్సెంటేజ్ ఎంత ఉండాలో అంతవరకు కరెక్ట్ గా డిజైన్ జరిగింది. కాబట్టి ఇవాళ ఇంత అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి ప్రధాన కారణం ఇది. కాబట్టి ఒక్కసారి వారికి హ్యాట్స్ ఆఫ్ అండి, ఖాదర్వలి గారికి మనం మర్చిపోకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. మా అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా నమస్కారం ఉండమ్మా నిమ్మలక్ష్మి గారు, చాలా సంతోషం. మీరు టీమ్ డెవలప్మెంట్ కోసం మీరు గౌరవ నగేష్ రెడ్డి గారు మీరు కలిపి ఒక ఆఫీస్ కూడా ఈ రోజు స్టార్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానమ్మా, చూడండి. అమ్మా మరలా ఇచ్చాను, చూడండి అమ్మా. అమ్మా మరలా ఇచ్చానమ్మా. అమ్మా నిమ్మలక్ష్మి గారు, డియర్ ఫ్రెండ్స్, మేడం గారు ఏదైనా సిగ్నల్